పాక్ ఐసిస్ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ. హైదరాబాద్ తో పాటు దక్షిణాదిలో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అందులో 5గురిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. వీరిని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మిగిలిన 6గురిని ఇంకా ప్రశ్నిస్తోంది. బహిరంగ ప్రదేశాలు, మాల్స్ లో పేలుళ్లకు ప్లాన్ చేసిన వీరి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. వీరిని సుదీర్ఘంగా ప్రశ్నించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు బేగంపేటలోని కార్యాలయానికి తరలించారు. ఈ కుట్రకు మొహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి కీలక సూత్రధారి అని తెలుస్తోంది. ఇబ్రహీమే టెర్రర్ మాడ్యూల్స్ ను తయారు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తెలియజేసింది. ఐసిస్ ఉగ్రవాదుల కుట్ర, ఎన్ఐఏ దర్యాప్తుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఐసిస్ ఉగ్రవాదుల కుట్ర కేసులో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ఏ విధంగా ఐఎస్ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారో అదే మాదిరిగా హైదరాబాద్ లో రాబోయే రోజుల్లో విధ్వంసం సృష్టించాలని పన్నిన కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. నిన్న హైదరాబాద్ పాత బస్సులో సుమారు 11 ప్రాంతాల్లో సోదాలు చేసి ఏకంగా 11 మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో ఒక్కరిని మాత్రం రాత్రి విచారించి వదిలేసింది. మిగతా 10 మందిని తమ కస్టడీలో ఉంచుకుంది. 5గురి పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది ఎన్ఐఏ. మొత్తం 10 మంది ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళందరినీ ఎన్ఐఏ విచారిస్తుంది. వీళ్ళందరిపైన దేశద్రోహం కేసుతో పాటు ఎన్ఐఏ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. వీళ్ళందరూ సుమారు గత కొద్ది కాలంగా వీళ్ళంతా కూడా దేశద్రోహం అంటే వీళ్ళు విధ్వంసం సృష్టించేందుకు పాల్పడే విధంగా వీళ్ళు పాత బస్సులో పలు ప్రాంతాల్లో చర్యలు చేపడుతున్నారనేది పక్కా సమాచారం అందుకుంది. ప్రధానంగా ఏటీయూ అనే సంస్థ, ఇది అన్సార్ ఉల్ తహ్వీద్ ఫీ బిలాద్ అల్ హిందూ అని ఒక ఉగ్రవాద సంస్థ. ఇది ఈ సంస్థ ఆధారంగా వీళ్ళంతా కూడా 11 మంది వీళ్ళంతా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇన్ఛార్జ్ ఉన్నాడు, దక్షిణాది హిందూ దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నాడు మహమ్మద్ ఇబ్రహీం యజ్దాని అనే అతని సమక్షంలో వీళ్ళంతా కూడా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇందులో అరెస్టు చేసిన వారిలో ఇతని సోదరుడు కూడా ఉన్నాడు, మహమ్మద్ ఇలియాస్ యజ్దాని అని. అతనితో పాటు హబీబ్ అహ్మద్ మరో 3గురిని కూడా అరెస్టు కూడా చేయడం జరిగింది. వీళ్ళందరూ గత కొద్ది కాలంగా ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నారనేది ప్రధానంగా వీళ్ళ ఆరోపణలు ఉంది. వీళ్ళ నిన్న చేసిన దాడుల్లో కూడా వీళ్ళ నుండి 2 ఆటోమేటిక్ తుపాకులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక ఎయిర్ గన్ తో పాటు 15 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళంతా కూడా కొత్త విధానాన్ని, అంటే ఎప్పుడు మాదిరిగా కాకుండా ఈసారి కొత్తగా పెయింట్స్ డబ్బాల్లో ఈ విధ్వంసం సృష్టించాలనేది వీళ్ళు ప్రధానంగా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే 40 సెల్ ఫోన్లు, 32 సిమ్ కార్డులు, అలాగే 3 ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళందరి నుండి స్వాధీనం చేసుకున్న వీటి నుండి ఏ విధంగా వీళ్ళు విధ్వంసాన్ని సృష్టించాలని ప్రయత్నం చేశారు, ఎప్పుడు వీళ్ళు చేయాలనుకున్నారు అనేది పూర్తి స్థాయిలో ఎన్ఐఏ వీరి నుండి వివరాలు కూడా సేకరించింది. ప్రధానంగా వీళ్ళు ముందు పేలుళ్లు జరిపిన తర్వాత విచక్షణ రహితంగా కాల్పులు జరపాలనేది వీళ్ళ టార్గెట్గా ఎన్ఐఏ వీళ్ళ నుండి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ కోణంలోనే వీళ్ళు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నం చేశారనేది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే గత ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎన్ఐఏ కొన్ని దాడులు చేసింది. ఇందులో 16 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఈ 16 మందిలో 4 హైదరాబాద్కు చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నిన్న ఎన్ఐఏ దాడులు చేసి వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరిపైన దేశద్రోహం కింద కేసులు కూడా నిర్వహించింది. వీళ్ళంతా కూడా పలు ప్రాంతాల్లో, అంటే ప్రధానంగా ఐటీ కారిడార్తో పాటు కొన్ని షాపింగ్ మాల్స్లలో విధ్వంసాలు సృష్టించాలని ప్రయత్నం చేశారనేది ఎన్ఐఏ భావిస్తుంది. ఆ కోణంలోనే వీళ్ళు రెక్కి కూడా నిర్వహించారనే దానిపైన కూడా ఎన్ఐఏ కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. అలాగే వీళ్ళు పేలుడు పదార్థాలకు సంబంధించి ఒక మెడికల్ కోడ్లు కూడా వీళ్ళు వాడుకుంటున్నారు. అంటే పేలుడు పదార్థాలకు సంబంధించి దవా అంటే మందులు, వాటిని పేలుడు పదార్థాలుగా పెట్టారు. అలాగే నాటు తుపాకులకు సంబంధించి ఇంజెక్షన్స్ అని, అలాగే ఏవైతే బుల్లెట్స్ ఉంటాయో వీటిని ట్యాబ్లెట్స్గా, అంటే ఈ మొత్తం కూడా మెడికల్ లాంగ్వేజ్ ద్వారా వీళ్ళు సరఫరా చేసుకోవడం అన్నీ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చేశారు. అలాగే బార్కాస్లోని ఒక ప్రాంతంలో హుసేన్ వాళ్ళ ఇంట్లో దూరంగా ఎవరికి నిర్మానుష్యమైన ప్రాంతం, ఆ ప్రాంతంలో వీళ్ళంతా కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా చేసినట్లు ఆధారాలు కూడా సేకరించింది. మొత్తానికి ఈ ఆధారాలన్నిటిపైన వీళ్ళపైన దేశద్రోహం కేసుతో పాటు పేలుడు పదార్థాలకు సంబంధించిన యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. ఇవాళ 5గురిని కోర్టులో హాజరుపరచనుంది. మిగతా 5గురిని మాత్రం ప్రస్తుతం విచారిస్తుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. నెక్స్ట్, ఉద్యోగుల విభజనలో కమల్నాథన్ కమిటీ కసరత్తు దాదాపు పూర్తి కావస్తోంది. మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు హైదరాబాద్ లో ఇవాళ, రేపు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది కమిటీ. ఈ సమావేశంలో 2 రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొంటారు. కమల్నాథన్ కమిటీ వివిధ విభాగాల కింద మొత్తం 153 యూనిట్లను నోటిఫై చేసింది. వీటి ఆధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టింది. ఇప్పటి వరకు 146 యూనిట్లకు సంబంధించి ఉద్యోగుల లిస్టును ఖరారు చేసింది.
విశాఖలోని వైద్య పరికరాల తయారీ పార్కుకు 75 కోట్ల నిధులు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రులు అనంతకుమార్, సుజనా చౌదరి, ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులతో కలిసి వెంకయ్య జైట్లీని కలిశారు. దేశంలోని తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఈ పార్కుకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. అంతకుముందు మరో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును కలిసి అమరావతిలో ఎయిర్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కామినేని కోరారు. పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వివిధ సంస్థల ప్రతినిధుల్ని కలిశారు. సింగపూర్లో గృహ నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న సుర్బానా డ్యూరాంగ్ కంపెనీ సీఈఓ టియో ఎంగ్ చెంగ్ తో భేటీ అయ్యారు కేటీఆర్. తెలంగాణలోనూ పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపడుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అలాగే హైదరాబాద్ లో ఓ బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరారు. మౌలిక వసతుల రంగంతో పాటు ఫార్మాసిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. సింగపూర్లో టావోస్ ఇండస్ట్రియల్ పార్క్, బయోపోలిస్ పార్క్, క్లీన్ టెక్ పార్క్లను సందర్శించారు కేటీఆర్. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. తెలంగాణ వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మతీన్ ఈ విందు ఇచ్చారు. మాసబ్ ట్యాంక్ లో మతీన్ నివాసానికి వెళ్లిన జగన్ కు ముస్లిం సంప్రదాయ రీతిలో ఆహ్వానం పలికారు. వైసీపీ తెలంగాణ నాయకులు పలువురు ఇఫ్తార్ కు హాజరయ్యారు. మహబూబ్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇఫ్తార్ పార్టీకి ఎమ్మెల్యే డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, పొన్నం ప్రభాకర్ తో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. ముస్లిం సోదరులకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.